హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈరోజు అయితే మైసూర్ పాక్ ప్రిపేర్ చేశాను. పక్క కొలతలతో స్వీట్ షాప్ స్టైల్లో టేస్ట్ వచ్చేటట్టు చేశాను. ముందుగా ఒక కప్ బేసన్ అయితే తీసుకున్నాను. నేనైతే ఈ బేసన్ని జల్లించుకొనే తీసుకున్నాను. ఇంకా అందులోనే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా వేసుకొని రెండు మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇంకా అలా కలుపుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను నేను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 2 కప్స్ షుగర్ అయితే వేసుకోవాలి. 1 కప్ బేసన్కి 2 కప్స్ షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా అందులో 3/4 కప్ వాటర్ అయితే వేసుకొని షుగర్ కరిగే వరకు కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టుకొని. ఇంకా అది కరుగుతూ ఉన్నప్పుడే మనం పక్కన వేరే స్టవ్ పైన అయితే 2 కప్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1/2 కప్తో వేసుకున్నాను కాబట్టి 4 కప్స్ వేసుకున్నాను. ఇంకా అది కాగుతూ ఉంటుంది సిమ్లో పెట్టేస్తే. ఇంక ఈ పాకం కూడా మనకు చూసారు కదా, కొంచెం పాకంలాగా అవుతుంది. తీగ పాకం వచ్చే వరకు అయితే కలుపుతూ ఉండాలి. ఇంకా అలా తీగ పాకం వచ్చాక మనం జల్లించుకొని పక్కన పెట్టుకున్న బేసన్ ఉంది కదా, దాన్ని అయితే ఇందులో పాకంలో వేసి ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా అది మొత్తం మిక్స్ అయ్యాక అయితే అందులో ఇలాచీ పౌడర్ వేసాను. నేనైతే చిటికెడు ఇలాచీ పౌడర్ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అని అయితే ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇంకా దాన్ని అలా మిక్స్ చేస్తూనే ఉండాలి, అడుగంటకుండా మిక్స్ చేసుకోవాలి. మీరు చేస్తే కొంచెం పెద్ద బర్తనే తీసుకోండి. నేనైతే ఈ చిన్న ప్యాన్ తీసుకున్నాను, నాకు అందులో కొంచెం బయటకే పొంగింది. ఇంకా అది బాగా కలిపాక నూనె బాగా వేడయ్యాక అందులో గరిటెతో మధ్య మధ్యలో 2 మినిట్స్ గ్యాప్ ఇస్తూ ఇలా వేసుకోవాలి. ఇంకా అలా వేస్తున్నప్పుడు మనకు కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇంకా చూసారు కదా, నాకు ఇక్కడైతే కొద్దిగా కలర్ చేంజ్ అయింది. ఇంకా కొద్దిసేపు అలా ఆయిల్ వేస్తూ కలుపుతూ ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ కలర్ అయితే చేంజ్ అయ్యి స్మెల్ కూడా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం చేసినా కూడా టేస్ట్ వైజ్ ఇంత బాగా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా వచ్చింది టేస్ట్ వైజ్ కూడా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పాలి మరి నాకు. ఇంక ఇక్కడైతే ఆయిల్ వేస్తూ కలుపుతూనే ఉన్నాను నేనైతే. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే, చేతైతే బాగా లాగింది నాకు, కానీ ఇష్టం కదా అందుకే చేసుకున్నాను. ఇంక ఇక్కడ చూసారు కదా, ఎక్కువ అంటే డబల్ అయింది పిండి, అందులోనూ కలర్ కూడా చేంజ్ అయింది, ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి పిండి కూడా డబల్ అయిపోయింది. ఇంకా దాన్ని అయితే అలాగే మిక్స్ చేస్తూనే ఉన్నాను నేను. ఇంకా పిండి ఈ స్టేజ్కి వచ్చాకైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇంకా ఒక ప్లేట్ తీసుకొని దానికైతే ఆయిల్ అప్లై చేసుకొని ఆ ప్లేట్లోకి అయితే ఈ మనం రెడీ చేసుకున్న మైసూర్ పాకాన్ని అయితే వేసుకున్నాను. ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను, అందుకే నాకు టేస్ట్ వైజ్ బాగా వచ్చిన అది మైసూర్ పాక్ గుల్లగా రాలేదు. ఇక్కడ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నప్పుడు కొంచెం ప్రెస్ చేస్తూ స్ప్రెడ్ చేశాను నేను. నార్మల్గా స్మూత్గానే చేద్దాం అనుకొని కొంచెం ప్రెస్ చేస్తూ చేశాను, అందుకే నాకు గుల్లగా కాకుండా సాఫ్ట్గా వచ్చింది. దీన్ని చూసినప్పుడు అయితే నాకు మన చిన్నప్పుడు పుల్లారెడ్డి స్వీట్ అమ్మేవాళ్ళు కదా షాప్లో, అలాగే అనిపించింది. టేస్ట్ మాత్రం సేమ్ మైసూర్ పాక్ టేస్టే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాలా కాకుండా మంచిగా చేయండి. నేను చేసిన ఈ చిన్న మిస్టేక్ మీరు చేస్తే అది సాఫ్ట్గా అవుతుంది, కానీ టేస్ట్ మాత్రం ఏమాత్రం తీసిపోదు. మరి మీరేమంటారు? నేను ఎలా చేశాను మైసూర్ పాక్, బాగా చేశానా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.